హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మా అక్కగారి ఇంటి దగ్గర ఉన్నాం కదా. మా నాని అయితే మా అక్కళ్ళ బాబు పుచ్చకాయ జ్యూస్ అయితే చేస్తున్నాడు. ఎలా చేస్తాడో ఏంటో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏం చేస్తున్నారమ్మా? వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అంటండి చేస్తుంది మా పెద్ద పాప. మా నాని అయితే చేస్తున్నాడు. మరి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో చూసేద్దాం. మరి అదిగో చూడండి, పుచ్చకాయ అయితే 2 ముక్కల కింద కట్ చేసాడు అనమాట. అదిగోండి మనకి పప్పుచారు గరిటె ఉంటుంది కదండి, ఆ పప్పుచారు గరిటెతోటి అది అలా రౌండ్గా తీస్తున్నాడు బాబు. ఇదిగోండి మా పాప అయితే చాకుతోటి అలా కట్ చేసింది. ఇలా తీసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి మా నాని అయితే ఎంత బాగా తీసాడో చూడండి. పేరు అయితే చందుబాబు అండి. మేము ముద్దుగా నాని అని పిలుచుకుంటాం. మా అక్కకి నాకు ఒక్కడే కదండి కొడుకు. మా నాని అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. చూడండి ఇదిగో చూడండి మా నాని అయితే చూడండి సరదాగా ఎలా కట్ చేసాడో. ఆ పుచ్చకాయ అంతా లోపల గుజ్జంతా తీసేసిన తర్వాత దాన్ని చూడండి చక్క ఫ్లవర్ టైప్లో కట్ చేసాడు అనమాట మా నాని అయితే. చూడండి పిల్లలు ఎప్పుడెప్పుడు జ్యూస్ చేస్తారా అని చూస్తున్నారు. అమ్మో చూడండి మా మనవడైతే హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్పేస్తున్నాడండి మీకు. ఇంకా తల్లి ఇచ్చుడు అరే నువ్వు కూడా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అనమ్మా. ఇచ్చుడు అరే ఇచ్చుడు తల్లి ప్లీజ్ అను. ప్లీజ్ అంటండి. చూడండి ప్లీజ్ చెప్తుంది. ఇక్కడ మా పాప అయితే రెడీ చేస్తుంది. ఇదిగో చూడండి మిక్సీ గిన్నెలోనే అయితే వేసేసింది అనమాట అండి. మిక్సీ గిన్నెలో వేసేసింది. తర్వాత చూద్దాం. ఇలా తీసారనమాట. చాలా బాగున్నదనండి. మా అక్క అయితే ఏం కర్రీ చేసిందో ఈరోజు మీకు చూపిస్తాను నేను. అదిగోండి సూపర్ అంటే సూపర్గా గుడ్లు కర్రీ అయితే చేసిందండి మా అక్క ఈరోజు. మా కోసం అయితే వంట చేసేసి మాకు డ్యూటీకి వెళ్ళిపోయిందండి. మమ్మల్ని ఏ పని చేయనివ్వదన్నమాట. వంట చేసేసి మరి క్యారేజ్ తీసుకెళ్ళాలి కదండి అక్క, అందుకోసం అనేసి అన్నం వండేసి కూర వండేసి క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇదిగోండి వేడి వేడి రైస్. ఇంకోండి పాప మిక్సీ పడుతుంది. చెప్పమ్మా ఒకసారి ఇలా చేసావా? చేశాక ఇప్పుడు ఏమేస్తున్నావు? పాలు వేస్తున్నావు తల్లి. పచ్చి పాలు ఫ్రిడ్జ్ లో పెడితే పైన వేగడ తీరుకుంటది కదా, క్రీమ్ లా వస్తుంది. అది అదిగోండి అదొక పెట్టేది చేస్తున్నానమ్మా. చూడండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మనం కూల్గా తాగితే సమ్మర్ స్పెషల్ డ్రింక్. ఏంటమ్మా సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఇదంటే సమ్మర్ స్పెషల్ డ్రింక్ అంటండి మా పాప చెప్తుంది. ఇది ఇలా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్లాసులో పోసుకొని తాగడమేనమాట. ఫోటో తీసుకుంటాను. కిందకు పెట్టామా? హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సాయంత్రం అయితే టైం వచ్చేసి 4:30 అవుతుంది. చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. మాకు తాడేపల్లిగూడెం పక్కనున్న బాదంపూడి అనమాట మా అక్కగారి ఊరు. చూడండి మేము అక్కడ ఉన్నాం కదా. చూడండి వర్షం స్టార్ట్ అయిపోయి వర్షం ఎలా వచ్చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. చూసారా గాలి ఎలా వేసేస్తుందో? మీకు ఎలా ఉన్నది వాతావరణం అక్కడ? మాకైతే ఇంత దారుణంగా ఉన్నదనమాట. వర్షంలో ఎవరు తడవకండి, ఎందుకంటే రాక వచ్చే వర్షాలు కాబట్టి వెంటనే జబ్బులు